ఆ రోజున యేసు క్రీస్తు యెరూషలేములో అడుగు పెడితే రాజులు, అధికారులు మొత్తం కలిసి ఆయన్ని ఎప్పుడు చెరపట్టాలా, ఎప్పుడు బంధించాలా, ఆయన యొక్క ప్రాణాన్ని ఎప్పుడు తీయాలా అని ప్రతి ఒక్కరు కాపు కాసుకున్న వేళ అది. అటువంటి సందర్భంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు, మన పాప విమోచన కొరకు ఏ మాత్రం భయపడకుండా ఆ యెరూషలేము నగరంలోనికి అడుగు పెట్టిన మహాదినమే ఈ మట్టల ఆదివారం. సమస్త మానవాళికై ప్రాణం అర్పించి మనల్ని పాపం నుంచి రక్షణలోకి నడిపించడానికి ఆయన రాజాది రాజుగా కీర్తి వహించినా కూడా ఒక గుర్రాన్నో ఏనుగునో ఎంచుకోకుండా దీనత్వం కలిగిన, ఎన్నిక లేని, ఎక్కడో మారుమూలన ఉన్న ఒక గాడిదని మాత్రమే ఎంచుకున్నాడు. ఆ గాడిదని ఏ విధంగా అయితే ఎంచుకొని గణపరిచాడో ఇక్కడున్న మన అందరినీ కూడా మన దీన స్థితిలో నుంచి, కష్ట నష్టాల్లో నుంచి, అవమానపు కరపు బాధల్లో నుంచి ఎవ్వరు వదిలేసినా సరే ఎన్నుకునే ఒకే ఒక్క దేవుడు, రక్త